హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజటి రెసిపీ వచ్చేసి ఆలూ దమ్ బిర్యానీ. చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే ఈ ఆలూ దమ్ బిర్యానీ మనం మంచిగా అన్ని మసాలాలు వేసి కలిపేసి క్విక్ అండ్ ఈజీగా అయిపోయే ఈ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా ఒక గ్లాస్ వరకు ఇక్కడ నార్మల్ రైస్ని తీసుకొని నేను 2 సార్లు మంచిగా వాష్ చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు పక్కనుంచాలి. మంచిగా నానిన తర్వాత మనం దీన్ని రైస్ వండుకోవచ్చు. ఇలా 20 మినిట్స్ పక్కకి పెడితే మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్ అనేది. ఇప్పుడు నేను బాయిల్ పొటాటోని తీసుకుంటున్నాను. ఇక్కడ బాయిల్ పొటాటోలు ఈ పీస్ లాగా ఉండే విధంగా కట్ చేసుకొని బాయిల్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎందులో అయితే చేయాలనుకుంటున్నామో అందులో ఆలూస్ని తీసేసుకొని ఒక పచ్చిమిర్చి, కస్తూరి మేతి, చెక్క, లవంగాలు, బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ కొద్ది కొద్దిగా వేసేసి ఆకుని కూడా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర, పుదీనాని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని బిర్యానీ మసాలాని ఒక 2 టీ స్పూన్లు, టేస్ట్కి సరిపడా కారం, పసుపు, ఉప్పు టేస్ట్కి సరిపడా, ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, అదేవిధంగా ఒక చిన్న టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ అనేది అస్సలు వేయకూడదు. ఇప్పుడు మనం ఒక కప్పు నుండి 1 కప్పు వరకు పెరుగుని తీసుకుంటే పెరుగుతోనే మనకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి ఒక కప్పు వరకు పెరుగుని తీసుకోండి. ఇప్పుడు మొత్తం అంతటిని మిక్స్ చేసేసి మనం ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ని చేసి పెట్టుకోవాలి. ఇక్కడ 1 కప్పు వరకు, చిన్న కప్పుతో 1 కప్పు వరకు బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసేసుకొని కొన్ని ఆనియన్స్ని కూడా పక్కకి పెట్టుకోవాలి మనం పైన లేయర్ లాగా వేసుకోవడానికి. కాబట్టి మొత్తాన్ని కలిపేసుకొని పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు మనం రైస్ కోసం మనం రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి. రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అందరికీ తెలిసిందే కదా. మనం ఇక్కడ 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల వాటర్ని వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సాయి జీరాని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మొత్తాన్ని మంచిగా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని రైస్ ఉడుకుతున్నప్పుడు ఒక పచ్చిమిర్చిని, అదేవిధంగా హాఫ్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే మనకి రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇక్కడ 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేసుకుంటే మనకి రైస్ అనేది స్పీడ్గా కుక్ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. యాడ్ చేసేసుకుంటే మంచి ఫ్లేవర్తో కలిగిన ఇందులోకి ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసేసుకోవడమే. రైస్ అనేది అక్కడ 80% కుక్ అయిపోయి ఉండాలి. అక్కడ ఒక సైడ్ ఉడుకుతూనే ఉండాలి, మనం ఇక్కడ వేస్తూనే ఉండాలి రైస్ అనేది. ఇప్పుడు మనకి 80% ఉడికింది, ఒక లేయర్ వేసుకున్నాం కదా, 90% ఒక లేయర్ వేసుకుంటే ఇప్పుడు పైన కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. మనం ముందుగా కలర్ యాడ్ అవ్వడానికి మీరు కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే నేను ఇక్కడ కుంకుమ పువ్వుని పచ్చి పాలల్లో యాడ్ చేసుకొని కాసేపు ఉంచాను, అది వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బియ్యం ఉడికించిన వాటర్ ఉంది కదా, అది 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి కార్నర్స్కి. అదేవిధంగా నెయ్యి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్, అదేవిధంగా నూనెని కూడా 3 స్పూన్స్ వరకు వేసేసుకొని మూతని కవర్ చేసుకొని మనం ఇప్పుడు దమ్ చేసుకోవడమే. మీ దగ్గర ఏదైనా మందపాటిది ఉంటే కింద పెంక లాంటిది పెట్టుకొని దమ్ అవ్వనివ్వండి. ఒక 15 మినిట్స్ దమ్ అవ్వనిచ్చి చల్లారడానికి ఒక 15 మినిట్స్ తర్వాత, టోటల్ 30 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశారంటే పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది మనం చేసుకునే ఈ ఆలూ దమ్ బిర్యానీ. మనం నార్మల్గా చికెన్, మటన్ తినని రోజుల్లో కార్తీక మాసంలో ఇది చేసుకునే స్పెషల్ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.